వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. బ్యాక్గ్రౌండ్ న్యూస్ అర్థమైపోతుంది కదా. ఎస్, సెలబ్రేషన్ మళ్ళీ మా ఇంట్లో నా చిన్న అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్లీ మిడ్ నైట్ 12 అయింది, September 22 నైట్ ఈరోజు. సో ఒక 2 days తర్వాత మేబీ అప్లోడ్ చేస్తుండొచ్చు. అండ్ యూనో మా అబ్బాయిని పడుకోబెట్టడానికి తీసుకెళ్ళాక కొంచెం నేనే మా చేతితో డెకరేషన్ చేశాను, కొంచెం సింపుల్గా ఈజీగా. అండ్ మాకు ఈ హ్యాబిట్ ఉందన్నమాట, నైట్ 12 o'clock కేక్ కట్ చేసే హ్యాబిట్. సో నౌ ఐమ్ గోయింగ్ టు కాల్ మై కిడ్స్ ఓవర్ హియర్. యూనో I'm a queen, so na prince ni తీసుకొస్తా. Let's go. Jian, Reyas, happy birthday Jian. Thanks queen. Happy birthday. Go ni birthday gift. Shut, prince shut. So ఇప్పుడు నీ సర్ప్రైజెస్ సగో. Come చెప్పు. Da. అగో అన్న గిఫ్ట్ నీకు షూస్. చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే గిఫ్ట్. రేపు బోల్డ్ సర్ప్రైజ్ ఉంది అవన్నీ చూస్తా. అండ్ దిస్ క్యూట్ ఫ్యామిలీ టీ-షర్ట్స్ కింగ్ అండ్ క్వీన్ ప్రిన్స్ లిటిల్ ప్రిన్స్ స్పాన్సర్డ్ బై I2I కాస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళకి ఫాలో అవ్వండి, ఇలాంటి క్యూట్ ఫ్యామిలీ కాస్ట్యూమ్స్ మీకు కావాలన్నా, కస్టమైజ్ గిఫ్ట్స్ కావాలన్నా. సో నైట్ సెలబ్రేషన్స్ చూసారు, ఇప్పుడు ఈవినింగ్ సెలబ్రేషన్స్. ఈ డెకరేషన్ అంతా ఈవినింగ్ కష్టపడి చేశాను అనమాట. ఆల్ దిస్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ అమెజాన్లో మనకి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్ వెనకాలన్న ఈ హ్యాపీ బర్త్డే, వెనకాలన్న షిమ్మర్వి అండ్ ఇది అంతా దిస్ ఇస్ అ కాంబో. అమెజాన్లో దొరుకుతుంది మనకి అరౌండ్ 600-700 రూపీస్కి నాకు దొరికింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ 2 స్టాండ్స్ వచ్చేసి అమెజాన్లోనే బుక్ చేశాను, ఈచ్ 200కి. ఇది బెలూన్ స్టాండ్, ఇలా బెలూన్స్ వేసేయచ్చు. ప్రస్తుతం పోయినాయి, పిల్లలు దాన్ని కొంచెం అద్భుతంగా వాడటం వల్ల. అండ్ ఈరోజు నా చిన్న అబ్బాయి 6th బర్త్డే కాబట్టి ఈ 6th బర్త్డే థీమ్ని నేను 6 గిఫ్ట్స్తో ప్లాన్ చేశాను. అది ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నానో ఇప్పుడు చూద్దాం. మీకు నచ్చితే మీ పిల్లలతో కూడా సేమ్ ట్రై చేయండి. సో బర్త్డే బాయ్కి ఫస్ట్ గిఫ్ట్ మై సన్స్ ఫస్ట్ గిఫ్ట్ శ్రేయా సేమ్ అవుతుంది, ఇలాగనే ఉంది. దిస్ క్యూట్ గిఫ్ట్ ఫ్రమ్ ఆర్టిస్టిక్ గిఫ్ట్స్ అండ్ డెకార్స్. బ్యూటిఫుల్గా బుకే, అది చిన్నపిల్లలకి ఇష్టమైన మంచి చాక్లెట్స్ తయారు చేశాను. బెడ్ మీద సెకండ్ గిఫ్ట్ ఎక్కడ ఓపెన్ గిఫ్ట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో ఉంది గిఫ్ట్. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్, నీకోసం క్యూట్ గ్రీటింగ్ కార్డ్. లాల్ గిఫ్ట్స్ వాళ్ళు పంపించిన సూపర్ గిఫ్ట్ ఇది. ఇగో ఇక్కడ ఇగో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సూపర్ మెసేజ్. ఓపెన్. yes అన్ని పిక్చర్స్ అన్ని పిక్చర్స్ yes ఓ శ్రీయాన్కి గుడి. హే you love magnets. So magnetic magnets and మా చియానికి ఇష్టమైన ప్లేసెస్ అనమాట. ఈ రోజు నేను పెట్టినవన్నీ కూడా మా వాడికి ఇష్టమైన ప్లేసెస్. ఫ్రిడ్జ్ కానివ్వండి, బంకర్ బెడ్ కానివ్వండి, స్టడీ టేబుల్ కానివ్వండి, నా బెడ్, ఇవన్నీ. అండ్ ఇవన్నీ వాడికి ఇష్టమైన గిఫ్ట్స్ కూడా. He loves magnets, he loves chocolates, he loves everything. yes, he loves greeting cards.
He loves everything what he loves. I don't like badam యు డోంట్ లైక్ బాదాం. and kaju. ఇవి కూడా మ్యాగ్నెటిక్ టేబుల్స్. Magnetic tables అవి. These are all magnets. అవన్నీ You can magnets. make shapes with this. Okay? ఇంకొకటి నెక్స్ట్ గిఫ్ట్ ఎక్కడ ఉంది? నాకు రాజు ఎక్కడ? స్టడీ టేబుల్. Come on. Because you love Ludo games. Yes. Hey. Lego bricks. Lego. బాగుందా? Riyan, you love Lego. లాస్ట్ గిఫ్ట్. You want to see your last gift? ఎక్కడ ఉంది నీ లాస్ట్ గిఫ్ట్? Ball. Come on. It is here. షియాన్ నచ్చిన గిఫ్ట్స్ ఏ గిఫ్ట్ బాగా నచ్చింది? Cycle. సైకిల్. గో. హ్యాపీ బర్త్డే. Cycle. Happy birthday. Happy birthday. One, two, three, four. సో ఈరోజు మా అబ్బాయి బర్త్డే సందర్భంగా ఎక్కువగా గట్టిగా మాట్లాడుతున్నాను, డిస్టర్బ్ అవ్వకండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఉంది రచ్చా గ్యాంగ్. ఒకసారి ఆ రౌండ్ ట్రాలీ వేసేస్తే మీకు Guess who I am? సో పిల్లల్ని మామూలుగా ఇంటికి పిలిచి కంట్రోల్ చేయడం ఎలా అనేది ఇప్పుడు నేర్పిస్తా. మామూలుగా మనం వాళ్ళ కంట్రోల్లో ఉండకుండా మనం వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే చిన్న చిన్నగా ఇలాంటి పిల్లలు వచ్చినప్పుడు లిటిల్ ఈజీ గేమ్స్ పెడితే చాలా హ్యాపీగా గిఫ్ట్లు కూడా వస్తాయి, కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చిన్న గేమింగ్ ఐడియాస్తో ఈరోజు ఫస్ట్ గేమ్. ఇది చాలా కష్టపడి అమెజాన్లో ఆర్డర్ చేసి చాలా కష్టపడి కిందికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఈ గేమ్ ఆడదామా? ఆడదాం. సో ఈ గేమ్ మామూలుగా నాకు నేర్పించింది గేమ్స్ ఎలా పెట్టాలో నా బెస్ట్ ఫ్రెండ్ శివాని. గేమ్స్ బాగా ఆడతారు, డౌట్ లేదు. ఆట కాదు, బాగా ఆడిస్తాం మేము. కరెక్ట్. మా పిల్లలకి రింగులేసి ఆటలు ఆడిస్తాం. చెత్త సో ఇది రింగ్ గేమ్. ఆల్మోస్ట్ మనకి ఎగ్జిబిషన్స్ లో కానివ్వు లేదంటే తిరణాల్లో కానివ్వండి, జస్ట్ అలా రింగ్ వేస్తే మనకి ఆ గిఫ్ట్ సొంతం అయిపోతుంది అంటారు కదా, మరి అలాంటి ఫన్నీ గేమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మేము గిఫ్ట్స్ ఇక్కడ దీని మీద పెట్టలేదు. ఇక్కడ పోల్స్ లాగా ఉన్నాయి కదా, స్టిక్స్. దీని మీద ఎవరైతే ఇలా రింగ్స్ 3 రింగ్స్ వేస్తారో దీంట్లో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా బర్త్డే బాయ్ శ్రీయాన్ కాబట్టి ఫస్ట్ శ్రీయాన్ తోనే స్టార్ట్ చేద్దామా? చాలా కష్టం కానీ పిల్లలే దీన్ని బాగా ఆడారు. అందుకే ఇది పిల్లల ఆట, పెద్దల ఆట కాదు. మనం ఆడకూడదు. నేను 2 వేసాను, నువ్వు 1 వేసావే. నెక్స్ట్ ఏం గేమ్? ఇప్పుడు మా సెకండ్ గేమ్ ఏంటంటే పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. నార్మల్గా ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తాను, ఆ నేమ్ తగ్గట్టుగా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నార్మల్గా అయితే రకరకాల పేర్లు చెప్తుంటాను, బట్ ఇక్కడ మా శ్రీయాన్ గారి బర్త్డే కాబట్టి దీనికి సంబంధించిందే చెప్తున్నాను. సూపర్ అన్న వెంటనే అందరూ ఇలా అనాలి. ఇది అందరు తెలిసిందే. సూపర్ అన్న వెంటనే యాసిడ్ వస్తుంది. శ్రీయాన్ అనగానే అందరూ ఈ క్యూట్ బాయ్ కి లక్కీస్ ఇవ్వాలి. ఓకేనా? బర్త్డే అన్న వెంటనే సో ఇలా నేను ఈ 3 వర్డ్స్ చెప్తుంటాను. ఏ వర్డ్ కి ఎక్స్ప్రెషన్ ఆ వర్డ్ మీరు ఇస్తూ ఉండాలి. ఓకేనా? అవుట్ అయిన వాళ్ళకి పనిష్మెంట్, విన్ అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా. సూపర్
So that is all about today's my Chotu's birthday celebrations. These are few ideas అన్నమాట. ఎలా గిఫ్టింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం నచ్చుతాయి, మనం ఏం చేయొచ్చు, ఎలాంటి గిఫ్ట్స్ పెట్టచ్చు, ఎలా రెడీ చేయొచ్చు, అన్ని సెల్ఫ్ చేసుకోవాలి, లో బడ్జెట్ లో చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ గా చేయొచ్చు. అండ్ మన లవ్డ్ వన్స్ కి ఇంత హ్యాపీగా సర్ప్రైజెస్ ఇచ్చుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మన నలుగురికి ఇంత కష్టపడి డిజైన్ చేసి ఇన్ టైంలో 2 days లో పంపించింది గిరిజ. థ్యాంక్ యూ సో మచ్ గిరిజ. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ నెంబర్స్ అన్ని కూడా కింద పెట్టేస్తున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై శ్రేయాన్స్ బర్త్డే వ్లాగ్. హ్యాపీ బర్త్డే! మంచి గిఫ్ట్ కూడా ఇస్తున్నాను నీకోసం. ఐ లవ్ గిఫ్ట్స్ అబ్బా. అవునా? అమ్మాయిలకు బాగా నాకు హరితమ్మ నేర్పించారు అనమాట. గిఫ్ట్స్ తీసుకోవడంలో ఆనందం ఎలా ఉంటుందో తెలుసా సునందన్ ఒకసారి నేర్పించారు. అప్పటి నుంచి ఐ లవ్ గిఫ్ట్స్ మాట. అవును, ఆవిడ చాలా నాలెడ్జ్ ఇస్తారు. చాలా నేర్చుకున్నాను అమ్మ దగ్గర. యాక్చువల్లీ కొత్త సీరియల్ చేస్తున్నాను కదా, అందులో అన్ని సారీస్, అన్ని రిచ్ సారీస్. ఎక్కడి నుంచి తాను రిచ్ మనకి ఇన్స్టాగ్రామ్ సీరియల్ లో అంటే దక్ష అంత కుటుంబానికి, జాగర్ల ముడి కుటుంబానికి నేను ఒక పెద్ద గోడల్ని.